రీసెంట్గా మోడీ గారు మాట్లాడుతూ నెక్స్ట్ 1 year వరకు బంగారం కొనొద్దు అండ్ ఫ్యూయల్ కన్సప్షన్ తగ్గించండి, సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చాలా విస్తృతంగా దీని గురించి డిస్కషన్ అనేది సోషల్ మీడియాలో జరుగుతుంది. అయితే ఇదే క్రమంలో బండి సంజయ్ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి తెలంగాణలో, హైదరాబాద్లో, సో దట్ ఏంటి అంటే ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో అయితే ఇదొక టాపిక్. దీంతో పాటు బీజీవీ వెరిఫికేషన్ ఎలాంటి విచిత్ర పరిస్థితిలో ఉంది అనేది ఈ రెండు విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ బండి సంజయ్ గారు చెప్పారు, కానీ మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుందా అంటే కంపెనీస్ ఆర్ నాట్ రెడీ టు గివ్. ఎందుకు అంటే చాలా క్లారిటీగా సో దే హ్యావ్ ఫేస్ సో మచ్ ప్రాబ్లమ్. సో ఒక్కసారి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఆఫీస్కి తీసుకురావడానికి కంపెనీస్ నానా కష్టాలు నానా ఇబ్బందులు పడ్డాయి కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇంకొక ఆప్షన్ ఉంది కదా, మా మోడీ గారు చెప్పినట్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, అంతేగాని వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వడానికి కంపెనీస్ సిద్ధంగా లేవు. ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ హైదరాబాద్, ఓవరాల్ ఇండియా. అయితే తర్వాత ఇదొక క్లారిటీ. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే సెకండ్ పాయింట్ మనం ఏం మాట్లాడాలనుకున్నాం, బీజీవీ. చాలా విచిత్రంగా ఉంది. బీజీవీ ఎలా ఉందంటే ప్రజెంట్ ఒక పక్క లే ఆఫ్ జరుగుతున్నాయి, టెర్మినేషన్ జరుగుతున్నాయి, ఇంకో పక్క రిక్రూట్మెంట్ కూడా అదే స్థాయిలో జరుగుతూ ఉంది. కానీ ఎక్కువగా పర్మనెంట్ జాబ్స్ కంటే కూడా కాంట్రాక్ట్ టు హైర్ జాబ్స్ అంటే ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్సే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. అదేం జరుగుతుంది, ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్స్ అంటే ఒక ప్రాజెక్ట్ 3 నెలల్లో లేదా 4 నెలల్లో లేదా 5 నెలల్లో 6 నెలల్లో ఉంటుంది. 6 నెలలు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళని లే ఆఫ్ చేయడం జరుగుతుంది. సో ఈ పరిస్థితులు ఏంటి అంటే డైరెక్ట్ కంపెనీ కాకుండా థర్డ్ పార్టీ పేరోల్ కంపెనీస్, ఓకే, మిడ్ లెవెల్ కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఒక స్కిల్ డైరెక్ట్గా బీజీవీ పెద్దగా చేయట్లేదు, ఓకే, బీజీవీ పెద్దగా చేయట్లేదు, మనం టాస్క్ ఇస్తే కంప్లీట్ చేయగలుగుతున్నారు లేదా పక్క నుండి కూర్చొని వర్క్ చేయించుకునే పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే చాలా విచిత్రంగా ఉంది. కాకపోతే చాలా కాషియస్గా వెళ్ళాలి, చాలా పకడ్బందీతో వెళ్ళాలి. సో బేసికల్లీ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ప్రతిదీ ఆన్ రికార్డ్ పెట్టుకోండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చాలా కెరీర్ గ్యాప్ వాళ్ళు జాబ్ తెచ్చుకోవడం ఇక్కడ 2 రకాలు. రైట్ రూట్లో వెళ్తే చాలా ఈజీ, కానీ కొంచెం ఏముందిలే అన్నట్టు లైట్ తీసుకుంటే మాత్రం కష్టమవుతుంది. ఓకేనా, ఈ 2 విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వచ్చే ఛాన్స్ లేదు, అలాంటి ఆశలు పెట్టుకోవద్దు.